ఈ విధంగా తెలియజేస్తున్నారు. మీరు ఎక్కువగా సజ్దా అంటే సాష్టాంగ ప్రణామం అంటే ప్రణామం అంటే అర్థం ఏమిటంటే 8 అంగాలు కూడా నేలపై తగలడాన్ని సాష్టాంగ ప్రణామం అని అంటారు. అంటే ఒక నుదురు, ముక్కు, 2 చేతులు, 2 మోకాళ్ళు, 2 బొటన వేళ్ళు, ఈ విధంగా ఏదైతే ముస్లిం సోదరులు నమాజులో చేసే భంగిమ ఏదైతే ఉందో పూర్తిగా ఈ భంగిమ యొక్క అర్థం ఏమిటంటే సర్వం కూడా నేను లొంగిపోయాను దైవమా నీ ముందు, నాదంటూ ఏమీ కూడా లేదు అన్న ఒక భావాన్ని అది సూచిస్తుందన్నమాట. ఈ విధంగా మరి దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే మీరు ఎక్కువగా ఈ సాష్టాంగ ప్రణామాలు అంటే సజ్దాలు చేస్తూ ఉండండి. మస్జిద్ అన్న అర్థం కూడా అదే. మస్జిద్ అంటే సజ్దా చేసే చోటు అని అర్థం అనమాట. సజ్దా అంటే సాష్టాంగ ప్రణామం. ఎందుకంటే సజ్దా అనేది దైవానికి అత్యంత దగ్గర చేసే ఒక భంగిమ అన్నమాట. మీరు చేసే ప్రతి సజ్దాకు దైవం స్వర్గంలో మీ స్థాయిని పెంచుతూ ఉంటాడు, ఒక పాపాన్ని తొలగిస్తూ ఉంటాడు. దైవ ప్రవక్త ఇచ్చినటువంటి ఒక శుభవార్త. ప్రతి సజ్దాకు అంటే ప్రతి సాష్టాంగ ప్రణామానికి దైవము అతని స్థాయిని పెంచుతూ ఉంటాడు స్వర్గంలో. ఎందుకంటే సజ్దా అనేది పూర్తి లొంగుబాటును సూచించే ఒక భంగిమ అన్నమాట. సమస్తాన్ని కూడా నేను నీకు అర్పించుకున్నాను ఓ దైవమా, నాదంటూ ఏమి కూడా లేదు, నేను ఏమి కూడా కాను, అత్యంత బలహీనమైనటువంటి వ్యక్తిని నేను అని ఒక నిస్సహాయతను ఒక వ్యక్తపరుచుకునే ఒక భంగిమ సజ్దా అనేది సహజంగా. కాబట్టి ఈ సజ్దా అనేది ఈ సాష్టాంగం అనేది కేవలం దైవానికి మాత్రమే చేయాలి. మనుషులకో లేకపోతే మనం కల్పించుకున్నటువంటి కొన్ని అస్తిత్వాలకో అది ఎంత మాత్రం కూడా అది చేయకూడదు. అది వారికి ఏమాత్రం కూడా హక్కు అర్హత లేదు. దైవానికి మాత్రమే అది చెల్లు. దైవ ప్రవక్త చెప్పే విషయం సజ్దాలు సాష్టాంగ ప్రణామాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. ఇది దైవానికి దగ్గర చేసే అంశము. ఈ విధంగా మీరు చేస్తూ ఉన్నప్పుడు దైవము మీ యొక్క స్థాయిని పెంచుతూ ఉంటాడు, ఒక పాపాన్ని తొలగిస్తూ ఉంటాడు. ఆ లొంగుబాటును ఆ సిద్ధపాటు ఏదైతే ఉందో సమస్తాన్ని కూడా నేను నీకు అర్పించుకున్నాను అన్న సిద్ధపాటు ఏదైతే ఉందో, లొంగుబాటు ఏదైతే ఉందో అదే దైవం కోరుకునేది తప్పించి మరొకటి కాదు. మన నుండి ఆయన ఏమి కూడా ఆశించడు. మహాశిలారా, అందరికీ ఆయన అనుగ్రహాలను పంచేవాడు. ఆయన ఏది కూడా ఆశించడు. ఆయన కోరిదల్లో ఏంటంటే దైవం అనే స్థానము, ఆ అస్తిత్వం ఏదైతే ఉందో మరొకరికి కల్పిత అస్తిత్వాలకు ఆ స్థానాన్ని మనం ఇవ్వకూడదు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.